ఒకటండి ఏ నాయకుడు వచ్చేది రాంది ఏందని ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. సేమ్ కష్టపడి పనిచేసి ప్రజలలో తిరిగి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత గత 3 నెలల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు ఇప్పుడు బయటికి రావడం జరిగింది. అంటే అర్థం ఏందండి? నిప్పు లేనిదే పొగ రాదు కదా! ఇప్పుడు ఆయనకు చుట్టుకుంటే అంటే ఆయన పీకకి ఈ ఉచ్చు బిగుసుకుందని ప్రెస్ మీట్ పెట్టాడు. ఇంతమంది అరెస్ట్ అయ్యారు. లేదండి మా పార్టీ నాయకులు ఎవరు కూడా తప్పు చేయాలని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోయాడు? భయం. నేను అంటే లిక్కర్ స్కీమ్ గురించి చెప్తున్నా అండి. ఇప్పుడు అంటే ఇన్ని రోజులు అంటే ఇప్పుడు ఈయనకు రేపో మాపో ఇప్పుడు ఈ నెలాఖరు లోపు ఆయనకు వచ్చి బిగుసుకోబోతుంది. సో ఆయనకు భయం చుట్టుకుంది. ఓకే. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో విషయం ఏమంటారంటే పార్టీ నడపడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. ఎంతవరకు నిజం? ఆయన దగ్గర నిజంగా డబ్బులు లేవు. డబ్బులు లేదంటే రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలు నవ్వుతారు. అత్యంత ధనవంతులలో ఉన్న సీఎంలలో 7-8 సీఎంలో మన జగన్ గారు ఉన్నారు. ఇప్పుడు బిడ్డను చూడడానికి లండన్ కు ప్రత్యేక విమానం వేసుకొని పోయాడు. ప్రత్యేక విమానం వేసుకుపోయిన వ్యక్తికి పార్టీ నడపడానికి డబ్బులు లేవంటే ఎవడైనా నవ్వుతాడు. ఇక అది మనం ఇక చెప్పరాదు. ఇక అది చెవులున్నా ఇక వినబడనట్టే ఉండాలి అసలు. అంటే అది కూడా ఇప్పుడు కక్ష సాధింపే కదండి. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు. అంటే అదే అంటారు, వాళ్ళు చేస్తే నువ్వు చేస్తావు అన్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. నువ్వు అంతకుముందు చేసావు, బుక్ లేకుండా చేసావు, వాళ్ళు బుక్ పెట్టి చేశారు. మళ్ళీ నేను కూడా అదే బుక్ పెట్టి చేస్తా అంటున్నావు. అంటే వాళ్ళకు నీకు తేడా లేదన్నట్టే కదా.